అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మొట్టమొదటిసారి అధికారికంగా సేవాలాల్ జయంతి జరిపించింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన అంతా సగం సగం ఆగభాగం పనులు చేసిందని విమర్శించారు. అంతకుముందు ఆయన రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలంలో పర్యటించారు. మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, గాంధీజీ గారి విగ్రహాన్ని 3 విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ 3 మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడంతో కాదు, ఉన్నారు సేన్ రామ్ మా లంబాడి అన్నదమ్ములు, అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును? గత దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిచ్చి ఊరూరా కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక్ ఆధ్వర్యంలో పాత రోజుల్లో LHPS పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు. 10 ఏళ్ళు కేసీఆర్ మంచిగానే చేసిండు, కానీ వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం. ఏమైంది ఈరోజు? రేవంత్ రెడ్డి ఏడాదినర్థం పరిపాలన అయిపోయింది. ఏడాదినర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం, అంతా ఆగమాగం.